ఇవాళ సెన్సెక్స్ ఒక్కరోజే 500 పాయింట్లు నష్టపోయింది. 500 పాయింట్లు నష్టపోవడం అంటే బ్లడ్ బాత్. అవును. చిన్న విషయం కాదు. అవును. నిఫ్టీ విషయానికొస్తే 25,000 మార్కును కోల్పోయి 24,000 కిందకొచ్చేసింది. సో ఎందుకంటారు ఈ వీకెండ్ మార్కెట్లు ఇంత పెద్ద ఎత్తున నష్టాలను చవి చూడాల్సి వచ్చింది? ఫస్ట్ అసలు మనం గత 2 వారాలు ఏం చెప్పుకున్నాం ఒకసారి దాన్ని ఒక రీక్యాప్ వేసుకుందాం. గత 2 వారాల నుంచి మనం క్లియర్‌గా ఉన్నాం. అప్‌సైడ్ పొటెన్షియాలిటీ తగ్గిపోతుంది. ట్రెండ్ బ్రేక్ అయింది అని చెప్పి మనం గత వారంలో కూడా మాట్లాడుకున్నాం. ఆ ట్రెండ్‌ని బ్రేక్ అయిన తర్వాత సహజంగా కొంతవరకు డౌన్ సైడ్ పుల్ అవ్వచ్చు అని అనుకున్నాము. అదేవిధంగా డౌన్ సైడ్ సపోర్ట్ కూడా దాదాపుగా 24,900 నుంచి 24,850 వరకు సుమారుగా 800 వరకు అదంతా కూడా ఒక సపోర్ట్ ఏరియా కింద కూడా ఉంది అని అనుకున్నాం. సో ఈ రోజు ఆల్మోస్ట్ మనకి 24,950 డౌన్ సైడ్కి వచ్చినప్పటికీ కొంతవరకు బయింగ్ కొద్దిగా ట్రిగ్గర్ అయ్యి ఇన్ఫాక్ట్ మార్కెట్ కొద్దిగా నిఫ్టీ అనేది కొంత పైకి వెళ్ళి అయితే క్లోజ్ అయింది. సో ఇప్పుడు కనపడుతున్న మన ఇప్పుడు చార్ట్లో చూపిస్తున్నటువంటి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ మనకి దాదాపుగా మనకి పోయిన వారంలోనే జరిగింది. అక్కడి నుంచి కిందకు వచ్చిన తర్వాత మనం ఏదైతే సపోర్ట్స్ తీసుకున్నాం అవి ఇంతకుముందు తీసుకున్నవే అక్కడి నుంచి. సో గోయింగ్ ఫర్దర్ మనకు అసలు ఈ సపోర్ట్స్ నిలబడతాయా లేదా అనేది నెంబర్స్ డిసైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అని అనుకున్నాం. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మార్కెట్లోకి అయితే నెంబర్స్ యొక్క ఫ్లో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో నెంబర్స్ యొక్క ఫ్లోని మనం గమనించినప్పుడు టీసీఎస్ అనేది ఫస్ట్ నెంబర్స్ని అయితే డెలివర్ చేసినప్పుడు టీసీఎస్ నెంబర్స్ కొంతవరకు మార్కెట్ ఎక్స్పెక్టేషన్ని పెద్దగా ఏమీ మీట్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ రెవెన్యూస్లో కొంత డ్రాప్ ఉంది. అది పోయిన వారమే మనం దాని గురించి మాట్లాడుకున్నాము. సో పోయిన వారం చెప్పిన దాని ప్రకారమే మనకి కొంతవరకు ప్రాఫిట్స్లో కొంతవరకు గ్రోత్ ఉంది, కానీ రెవెన్యూస్లో వీక్నెస్ అయితే కంటిన్యూ అయిందని చెప్పేసి మాట్లాడుకున్నాము. సో ఈ వారం మనకి మరికొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి నెంబర్లు కూడా బయటకు వచ్చాయి. ఐటీ సెగ్మెంట్కి సంబంధించి ఒకవైపు విప్రో వచ్చింది, ఎల్టీఎం ఎంట్రీ వచ్చింది. సో ఒకవైపు విప్రో ఏమో మనకి ఇన్లైన్ విత్ ఎస్టిమేట్గా మనకి నెంబర్లు అయితే కనపడుతున్నాయి. ఎల్టీఎం ఎంట్రీలో మాత్రం కొంతవరకు మనకి నెంబర్స్ అనేవి బెటర్గా వచ్చినట్టుగా కనపడుతున్నాయి. సో హియర్ అండ్ దర్ మనకి టెక్నికల్ స్టాక్స్లో గమనించినప్పుడు ఒక మిక్స్డ్